ప్రేమ, భాస్కర్ ఫైమా డ్రామా అండ్ ప్రేమ కలిస్తే ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దేర్. పెళ్ళైంది కదా అండి, నా కోసం ఒక గిఫ్ట్ తీసుకురండి. సరే, ఏం గిఫ్ట్ కావాలి? పెద్ద ఎక్వేరియం తీసుకొచ్చి అందులో చేపలు తీసుకురండి. డార్లింగ్, చేపలు రాత్రిపూట పడుకోవంట. పడుకోపోతే మనకు డిస్టర్బెన్స్ కదా. అమ్మో, అవి పడుకోకపోతే మొత్తం పీకి పందిరేస్తాడు మళ్ళా. పోరడు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? మన రేంజ్ కి పార్క్ వచ్చాం, పొదలానికి వెళ్దాం. పద. సోల్డ్ అవ్వడానికి నేను అమెరికా వెళ్తానండి. అంతకంటే ముందు ముంబై వెళ్ళు. ఎందుకు? మరి మొహానికి సర్జరీ చేయాలి కదా. బాబు, మనో గారిని తీసుకురండి, మీ దండం పెడతాం. మొత్తం ఏంది మహిళలే ఉన్నారు ఇక్కడ. ఏందయ్యా ఇది? ఇంకొకసారి వర్షని ఏమైనా అన్నారో అమ్మా, మీ మహిళ దండం అమ్మా. ఏదో 4 పంచులు వేసుకొని బతికే ఎందుకు ఇవన్నీ నాకు? ఏమండి, మా చెల్లి ఫోన్ చేసి ఒకటే ఉరుముతుంది. ఏందంట? పిల్లలు కావాలంట. నువ్వు ఊరికి పోయి దాన్ని పంపి చెప్తా. ఏమండి, అమ్మా, పిల్లల్ని కట్టడం అంత ఈజీ కాదని చెప్తానమ్మా. మళ్ళీ ఏమో అరుస్తారు. ఎందుకు నాకు ఈ బాధలో? మొత్తం ఊడిపోయింది మేడం, వదిలేండి అన్నట్ట. ఆయన చూడు వచ్చి దబదబా 4 పంచులు వేసుకొని పొదలో కూర్చున్నాడు పోయి. ఇంద్రజ గారు అలానే అంటాడు, కానీ కట్నం ₹1 కూడా తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. మరి ఇప్పుడు పొగడరు. ఇది లేదు. కట్నం గురించి మాట్లాడితే రూల్స్ రెగ్యులేషన్స్ ఏం తెలియదా? ఏమంటే జడ్జిలు తెస్తానని జడ్జిలు తెచ్చారేంటండి మీరు? అందరూ అదోలా చూస్తున్నారేంటి నన్ను? ఏంటి పని చేయండి. నువ్వు చూడటానికి నేపాల్ దానిలాగా ఉంటావు కదా. ఓకే. ఏమండి, కంట్లో ఆ కన్ను అలా నలుపుకో. అంత అందమైన కన్ను నలపొద్దు. నాకు ఆ కళ్ళు అంటే ప్రాణమే. వర్ష, ఇది బాగుంది. వెనకాల మేము ఇంటర్నేషనల్ మీటింగ్ లో ఉన్నాం. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏంటి పార్కులో నువ్వు ఒక్కడే ఉంటావా? అందరు ఉంటారు. నా మొగుడు మీద చెయ్యేస్తావా? నేను ఆడవాళ్ళతో మాట్లాడను. నేను ఆడవాళ్ళతో మాట్లాడతా. ఏమండి, అమ్మాయిని పట్టుకుని అబ్బాయి అనకూడదు అన్నారు. మరి అబ్బాయిని పట్టుకుని అమ్మాయి ఎలా నవ్వుతారండి? నా మొగుడు మీద చేస్తావు. సారీ. నువ్వు పక్క పో చెప్తా. ఆమె చేసిందా? అవును, నేను కూడా చూసాను తోసేయడం. నేను చూసా. నాకు సారీ చెప్తానే మీతో కాపురం చేస్తాను. మొగుడా, మీకో దండం పోడిన బాబే నుంచి. పద వెనక పద. మీరేంటి సార్ ఇక్కడ? మీరేంటి ఎక్కడ ఉన్నారు? మా ఆవిడకి లారీ గుద్దేస్తే హాస్పిటల్కి వచ్చాను సార్. మా ఆవిడకు లారీ గుద్దిందని ఏం చెప్పమంటారు? ఈ డాక్టర్ ఎక్కడ ఉన్నాడు? డాక్టర్, మా ఆవిడకి ఎలా ఉంది? సారీ భాస్కర్ గారు, మీ ఆవిడ ఉంది కానీ అవయవాలు ఏవి పనిచేయట్లేదు. యాక్సిడెంట్ లో మొత్తం నుజ్జు అయిపోయాయి సార్. ఆమెకు అలాగే జరగాలే కానీ మా ఆవిడకి ఏమైందో చెప్పండి సార్. సారీ మాంజల్ గారు, మీ ఆవిడ ఉంది, అవయవాలు కూడా చాలా బాగున్నాయి, కానీ మీ ఆవిడే ఈ లోకంలో లేదు. మా ఆవిడ బతికే ఛాన్స్ లేదా? ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటి? వాళ్ళ ఆవిడ అవయవాలన్నీ మీ ఆవిడకు పెడితే మీ ఆవిడ బతికే ఛాన్స్ ఉంది. ఇచ్చేయండి సార్. వర్ష అవయవాలన్నీ మీ ఆవిడకి మీ ఆవిడ మా ఆవిడని చూసుకోవచ్చు. డాక్టర్, నేను యాక్సెప్ట్ చేశాడు, సంతకం పెట్టించండి. 6 నెలల తర్వాత ఏంట్రా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లోకి వచ్చావు? మా ఆవిడ గుర్తొస్తుంది సార్. ఒకసారి మా ఆవిడని చూసుకుంటాను సార్. మా ఆవిడ కళ్ళు ఎంత బాగున్నాయో. మా ఆవిడ ముక్కు ఆ జుట్టుకి అయితే రంగేసింది. మా ఆవిడ జుట్టుకి ఫ్యాషన్ అండి. అబ్బ దీనికి మా ఆవిడ జుట్టు నాకు ఇచ్చేయి. జుట్టు ఇవ్వడానికి కుదరదు, వెళ్ళిపో. నేను వెళ్ళను. ఏ అమ్మా, ఇప్పుడు జుట్టుకి అలా చేసింది, తర్వాత కళ్ళల్లో ఏమైనా పడితే ఇక్కడే ఉండి మా ఆవిడ అవయవాలు కాపాడుకుంటాను నేను. సరే, వెళ్ళి కూర్చో. ఏవండి, ఈరోజు మనం ఫస్ట్ నైట్ కదా. ఏం చేసావే? రొమాంటిక్ గా పెదవి కొరకనండి. ఎవడు పేదం కొడుకుతావే నువ్వు? నాదేనండి. అది నీదని చెప్పాను. ఆడవాళ్ళు ఉన్నారు, చూసుకొని చెయ్యి. అందుకే ఎట్లా పై పై ఊపుతున్నా. మా ఆవిడకి ఏమన్నా అయిందా? చంపేస్తాను.
దా, ఉప్మా తినిపిస్తాను. ఏమైంది? కాలుది ఊరిని ఆల కూర్చున్నావురా నువ్వు. నీకైనా బుద్ధి లేదా? ఏమండి వేడి వేడిది పెడితే నేలకు కాలిద్ది అని బుద్ధి ఉండాలి కదా. నేలకు చేస్తున్నావు. నేనే తింటున్నా. నీకు దండవరా, సుఖంగా కాపురం చేసుకోనివరా. మా ఆవిడ అవయాలకి ఏమన్నా అయితే ఊరుకొని చెప్తున్నాను. అంత సౌండ్ వచ్చింది, ఏం పెట్టేవాడా? నా పిల్లం కాలు మీద కాలు ఎత్తా వింటారు నువ్వు. కాలు లేకుంటే కాపురం ఎలా చేయాలరా? ఆ కాలు ఎవరిది? నా పిల్లంది. ఇవే కొరకంచి మొఖం దాని ఇలా రా. నీకు అవయవాలు ఏవి ఇంపార్టెంట్ వారితో మాట్లాడి కాపురానికి ప్రిపేర్ ఉంటే నాకు పిలు. నేను అమెరికా వెళ్ళిపోతున్నా. మరి ఫస్ట్ నైట్ అవయవాలు నాయి. ఇదిగో అదంతా కాదు గాని ఇప్పుడు నీకు అవయవాలు కావాలి కదా, నీకు పెళ్ళం లేదు కదా, మరి ఇప్పుడు నన్నే పెళ్ళం అనుకోని. చిచి, నువ్వు నా పిల్లం ఏంటి? నా పిల్లం బతికే ఉంది. వర్ష ఏమే మగుడిని పట్టుకొని అంతలా కొడతావు? సిగ్గుందంటే నీకు కొంచెం వల్ల నా పరువు పోయి 6 నెలలు నన్ను వదిలిపెట్టేళ్ళింది. ముగ్గురు లేకపోతే ఆ బాధ ఎలా ఉండాలి తెలియాలని ఇలా చేశాను. ఈ రోజు కూడా నా ఫస్ట్ నైట్ తప్పింది. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ డ్రామా స్కిట్? చాలా బాగా అనిపించింది భాస్కర్ గారు. అండ్ లాస్ట్ ట్విస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈచ్ వన్ కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్. చాలా బాగా అనిపించింది. సూపర్. పూర్ణ గారు. Varsha, all as usual, you're always beautiful. Immu, your spontaneous dialogues కానీ అన్ని అంత ఈజీ కాదు కదా. ఇంతమంది ఆడవాళ్ళు తట్టుకొని చేయడం కూడా ఈజీ కాదు. భాస్కర్ గారు చాలా బాగుంది.